నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజైతే బేసిక్ 3 క్లాస్ వీడియో అండి. నేనైతే ఇవన్నీ క్లాసెస్ వీడియోస్ అయితే 20 క్లాసెస్‌వి మొత్తం లోడింగ్ అయితే పైపింగ్ థ్రెడ్ తోటి చూపిస్తాను. సింపుల్ డిజైనే ఉంటది మనకి. ఇప్పుడైతే నేను పైపింగ్ థ్రెడ్ మీద జిగ్‌జాగ్ లాగా చేసుకుంటున్నా. కొంతమంది ఏందంటే గమ్ పెట్టి అతికిచ్చి వదిలేస్తున్నారు. డైరెక్ట్ పూసలైనా, దర్దోజీ అయినా, థ్రెడ్ వర్క్ అయినా లోడింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలా చేయకండి. మన రింగ్ అయినా లేదంటే మన మగ్గం మంచం నుంచి క్లాత్ తీసినాక లోపల లూజ్ అయిపోతుంది. అలా కాకుండా గమ్ పెట్టి అతికించుకొని తర్వాత పైనుంచి కాటన్ దారంతోటి జిగ్‌జాగ్ లాగా కుట్టుకోండి. జిగ్‌జాగ్ లాగా కుట్టుకుంటే ఏమైద్దంటే మనం పైనుంచి లోడింగ్ చేసినప్పుడు టైట్‌గా పట్టేస్తది. లేదంటే లూజ్‌గా ఉంటది. మనం బ్లౌజ్ ఏసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసినా కూడా బాగుండదు. కొంచెం నిదానంగా ప్రాక్టీస్ చేయండి. బేసిక్ వాళ్ళైనా, అడ్వాన్స్ లెవెల్స్ వాళ్ళైనా ఎవరైనా సరే నేర్చుకోవాలనుకున్న వారు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ప్లీజ్ స్టార్టింగే మీరు తప్పు చేయకండి. ఒకరోజు కాకపోయినా రెండో రోజు కాకపోయినా మూడో రోజన్నా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయండి. మీకు వస్తది. నీడిల్‌ని అయితే స్ట్రెయిట్‌గా పెట్టండి. క్రాస్ అనేది పెట్టకండి. మీ నీడిల్ ఎంత స్ట్రెయిట్‌గా పెడితే అంత నీట్‌గా వర్క్ అనేది అయితే వస్తది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కాటన్ దారంతోటి జిగ్‌జాగ్ ఏసిన. చివరి దాకేసుకోండి. అక్కడ గమ్ పెట్టి అతికిచ్చాం కదా అన్నట్టు కాకుండా చివరి దాకేసుకోండి. నీడిల్‌ని స్ట్రెయిట్‌గానే పెట్టండి. అప్పుడు క్లాత్ దారం అనేది పట్టేయదు. మనకు సిల్క్ థ్రెడ్ అయినా, జెరీ థ్రెడ్ అయినా, కాటన్ థ్రెడ్ అయినా కూడా తెగిపోదు. ఇక్కడేంటంటే నేను పూసలు తీసుకుంటున్నాను. షుగర్ బీడ్స్ అనేది తీసుకున్నా. ఫస్ట్ 3 బీడ్స్ ఏసుకోవాలి. తర్వాత 4 బీడ్స్ 3 బీడ్స్ ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి 3 బీడ్స్ ఏసుకోవాలి. స్టార్టింగ్ తర్వాత మనకు 4 బీడ్స్ పడతాయి. ఆ తర్వాత 4 మొత్తం ఏసుకుంటొచ్చి మళ్ళీ చివరికొచ్చేసరికి గూడా మళ్ళా మనకు 3 బీడ్స్ అనేదే ఉంటది. లోడింగ్ అనేది క్రాస్ చేసుకోండి. స్ట్రెయిట్‌గా చెయ్యకండి. అడ్డం చెయ్యకండి. లుక్ అనేది బాగుండదు. ఫస్ట్ అయితే నేను జరీతోటి అవుట్‌లైన్ అనేది ఇచ్చాను. అది కొద్దిగా మిస్ అయిపోయింది వీడియో అనేది. జరీ అవుట్‌లైన్ ఇచ్చాకనే నేను లోడింగ్ అనేది స్టార్ట్ చేసినాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అనేది చూడండి. ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ బెల్ ఐకాన్ కొట్టండి. ఆల్ అనే సింబల్ వస్తుంది. అది నోటిఫికేషన్ లాగా పెట్టుకోండి. నేను ఏ వీడియో పెడతానో ఆ వీడియో మీ అందరికీ ఉంటుంది ఫ్రెండ్స్. మీ ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సింపుల్ డిజైన్సే నిదానంగా కుట్టుకోవచ్చు. మీకు అర్థమయ్యే విధానంగానే నేను చెప్తాను. చూడండి ఇక్కడ మీకు కావాలంటే వీడియో కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని కూడా చూసుకోండి. 4 బీట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి మనం. ఎప్పుడు కానీ క్రాసే రావాలి. నీడిల్ స్ట్రెయిట్‌గా పెట్టండి. మీరు నీడిల్ని డౌన్ చేసుకున్నారు అనుకోండి అప్పుడు అడ్డం పడిపోతాయి. కంపల్సరీ లోడింగ్కి అయితే 4 బీట్సే తీసుకోవాలి. ఫస్ట్ 3 తీసుకున్నాక తర్వాత అన్ని 4 బీట్సే వస్తాయి. తర్వాత 3 బీట్స్ వస్తాయి. ఎందుకంటే చివరిది కాబట్టి అక్కడ 3 బీట్సే పడతాయి మనకి. దీని తర్వాత అయితే నేను ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే మనకు టేప్ తోటైనా స్కేల్ తోటైనా కొలుచుకొని 1 ఇంచ్ గ్యాప్ తీసుకుంటే మీకు అక్కడ ఈజీగా కొలుచుకోవచ్చు. ఎందుకంటే 1 ఇంచ్‌కి ఒక ఫ్లవరు 1 ఇంచ్‌కి ఒక ఫ్లవర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఫ్లవర్ చేసుకున్నాక తర్వాతనే ఒక స్టెప్ బై స్టెప్ ఉంది. ఫస్ట్ ఏంటంటే మనకి అంటే ఫ్రంట్ నెక్కే కానీ బ్యాక్ నెక్ గీసుకున్నా హ్యాండ్ గీసుకున్నా కూడా ఫస్ట్ అవుట్లైన్ వేసుకోవాలి. జరీ తోట సిల్క్ థ్రెడ్ జెరీలో కాపర్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. ఈ మూడిట్లలో దేనితోటన్నా ఒక దాంతో వేసుకోవాలి. ఫస్ట్ అయితే కంపల్సరీ అవుట్లైన్ కంపల్సరీ పడాలి. దాని తర్వాత పైపింగ్ థ్రెడ్ పెట్టుకోవాలి. దాని తర్వాత పూసలు లోడింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ రాబోయే వీడియో 4th వీడియో ఏంటంటే దద్దోసి లోడింగ్ అనేది చూపిస్తాను. దాని తర్వాత బ్లౌజ్ మార్కింగ్ వీడియో అయితే పెడతాను. మళ్ళీ ఒకసారి సింపుల్గానే పెడతాను. అది కూడా బ్లౌజ్ మార్కింగ్ వీడియో ఏంటంటే బోట్ నెక్ డ్రాప్ షేప్ది అయితే పెడతాను చూడండి. ఈరోజు సాయంత్రం అయినా రేపు పొద్దున్న. ఇక్కడ చూడండి స్కేల్ తోటి నేను పెద్ద గీతలు ఉంటాయి కదా నెంబర్స్ ఇది కాకుండా పెద్ద గీతలు ఉంటాయి మనకి. ఆ పెద్ద గీతలకి 1 ఇంచు లేదా 1/2 ఇంచ్ అంతా మీరు దర్దూసి పెట్టుకొని కట్ చేసుకోండి. అప్పుడు ఒకే సైజులో వస్తాయి. ఇక్కడైతే నేను ఫ్లవర్కి 1 ఇంచ్ గ్యాప్లతోటి పెట్టి 4 ఫ్లవర్స్ అని గీసిన. మధ్యలో మనకి లైన్స్ అనేది అవుతుంది. అటు కూడా 1.5 ఇంచ్ ఉంటుంది. అంటే మనకు నెక్ నుంచి కిందికి 1.5 ఇంచ్. ఇక్కడ స్కేల్తో చూడండి ఒక 1/2 ఇంచ్ మీరు అలా కట్ చేసుకున్నారనుకోండి ప్రతి ఒక్క ఫ్లవర్ నీట్గా ఉంటుంది. కరెక్ట్ షేప్లో ఉంటుంది మనకి. ఏది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది కాదు. కుందన్స్కి కూడా అంతేనండి. 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకోండి. అంతకంటే ఎక్కువ తీసుకోకండి. లేదు మాకు ఇలా కూడా రావట్లేదు అంటే నేను కుందన్స్కి ఎలా పెట్టి
కట్ చేయాలన్నది కూడా నేను చెప్తాను. ఇదైతే నేను నార్మల్ నీడిల్ తోటే కుట్టాను. దీనికైతే మనకు ఒక 200 అయితే పడుతుంది మెటీరియల్ ఖర్చు. అంతకు మించి అయితే ఏముండదు. అంటే ఒకసారి తెచ్చుకున్నామంటే సింపుల్‌గానే ఉంటది. దీంట్లో ఏం లేదు. కాటన్ దారమే యూజ్ చేసినాం. ఒక జెరీ థ్రెడ్ అనేది యూజ్ చేసుకుంటాం తప్ప ఏం లేదు ఫ్రెండ్స్. ఇది అయితే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న వీడియో. దాదాపు ఇది మనీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. చూడండి ఎంత ఫాస్ట్‌గా అయిపోద్దో. మీరు కంపల్సరీ ఇది మగ్గం వర్క్ తోటే ఎయ్యాలి. మగ్గం వర్క్ నీడిల్ తోటే దర్దోజీ అనేది కుట్టాలి గానీ కొంచెం హ్యాండ్ మూవ్‌మెంట్ రాని వాళ్ళకి ప్లీజ్ అండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ నార్మల్ నీడిల్ తోటి ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ కట్ బీడ్ తీసుకున్నాను పెద్దది. ఒక షుగర్ బీడ్ తీసుకొని మధ్యలో అటు ఇటు వేస్తున్నాను. అటు ఇటు అంటే లైన్స్ లాగా వేసుకుంటే బాగుంటుందని లైన్స్ లాగా వేస్తున్నాను. ఒక్కొక్క ఫ్లవర్ అయినాక మధ్యలో అయితే కొంచెం చెంకిను ఒక చిన్న వైట్ పూస పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ ఒక చిన్న పూస మళ్ళీ ఒక వైట్. ఇక్కడనే మనకి ఇంటూ కుట్టులా కుట్టుకొని దారం అనేది కట్ చేసుకోవచ్చు. నేను చూపించే విధంగా చూడండి. నెక్స్ట్ వీడియోలో ముడి అనేది ఎట్లా వేసుకోవాలనేది కూడా చెప్తాను. ప్లీజ్ అండి అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. నా వీడియోని అందరూ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈజీగా ఉంటుంది, హ్యాండ్ మూమెంట్ ఉంటుంది. కొన్ని వీడియోస్ అయితే నేను హ్యాండ్ మూమెంట్కి కంపల్సరీ మనకు మగ్గం వర్క్కి అవసరము ఆ వీడియోలు కూడా త్వరలోనే పెడతాను. ఇదైతే బేసిక్ వీడియో, క్లాస్ 3 వీడియో. ఇది చూసి ప్రాక్టీస్ నిదానంగా చేయండి. నార్మల్ నీడిలే కుట్టండి. నార్మల్ నీడిల్ మళ్ళీ ఏ సైజ్ అని అడుగుతారు. 10 నెంబర్ నీడిల్ తీసుకోండి ఫ్రెండ్స్. దర్దోజీకి అయితే మనం 10 నెంబర్ నీడిల్ వాడతాము. అదే లవంగం కుట్టు మనకి ఫ్లవర్స్కి వేసేటప్పుడు అయితే 5 నెంబర్ నీడిల్ వాడతాము. ఈ 2 నీడిల్ తెచ్చి పెట్టుకున్నారంటే మనకు మగ్గం వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. నిదానంగా ట్రై చేయండి. ఇదే వర్క్ సేమ్ నేను మగ్గం వర్క్ నీడిల్తో కూడా వేసాను. ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, చూడండి. నీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, చూసి అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి. బేసిక్ వాళ్ళు, అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ నిదానంగా కుట్టుకోండి. బ్లౌజులు మీ వర్కులు మీరు వేసుకోండి ఫ్రెండ్స్. బోటిక్లో వేలకు వేలు ఇచ్చేదానికంటే మన హ్యాండ్ తోటి మనం నిదానంగా వేసుకొని కుట్టుకుంటే బాగుంటుంది. అంత డబ్బులు కూడా కావు మనకి ఒకసారి మెటీరియల్ తెచ్చుకున్నామంటే. చూడండి కొన్ని వర్క్లు అయితే మనకి హ్యాండ్ మూమెంట్ తోటి ఉంటుంటే నార్మల్ హెమ్మింగ్ నీడిల్ తోటే కుట్టుకోవాలి 10వ నెంబర్ నీడిల్ తోటి. కొన్ని 5వ నెంబర్ నీడిల్ తోటి కూడా కుట్టుకునే వర్కులు ఉంటాయి. రాబోయే వీడియోలలో చెప్తాను. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరికీ నా వీడియో కనుక నచ్చిందంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.